వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మెత్తల ఫ్రై అయితే చేసేద్దాము. వీటిని సిల్వర్ ఫిష్ కూడా అంటారు. బాలంతరాలకి ఎక్కువగా పెడతారండి. మెత్తలు ఈగురు పెడతారు 3 నెలలు వచ్చిన తర్వాత, పాలు పడతాయని. చాలా మంచివి ఇవి. ఇప్పుడైతే మెత్తలు వేపుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీటిని బాగా శుభ్రం చేసుకోండి. చాలా అంటే చాలా సార్లు కడగాలి, ఎందుకంటే చిన్న పులుసు ఉంటుంది. పెద్ద చేపలు అయితే ఫాస్ట్గా అయిపోతుంది, కానీ చిన్న చేపల పులుసు తొందరగా అయితే పోదు. నీట్గా కడిగేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి. అంటే మీరు కారం ఎంత తింటే అంత అనమాట. ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకోండి. కార్న్ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. వరిపిండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇంకొంచెం క్రిస్పీగా రావాలంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసుకోండి. బాగా కలుపుకోండి. మిశ్రమాన్ని మొత్తం కలుపుకోండి, చేపలకి బాగా పట్టేటట్టు. వాటర్ అయితే మిక్స్ చేసుకోకండి. ఎందుకు స్పూన్తో కలుపుతున్నానంటే చిన్న చిన్న ముళ్ళు ఉంటాయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయ బద్ద పిండుకోండి. మళ్ళీ ఒకసారి కలుపుకోండి బాగా. చూసారు కదా, బాగా అయితే మిక్స్ అయిపోయినాయి. కాసేపు పక్కన పెట్టుకోండి, ఒక 10 మినిట్స్. నూనెని బాగా కాగనివ్వండి. హై ఫ్లేమ్లోనే పెట్టండి. ఫ్రై చేస్తున్నప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే పెట్టండి. సిమ్లో పెట్టి వేసారంటే కనుక మెత్తగా అయిపోతాయి. 2 3 కలిపి వేయకండి, విడివిడిగానే వేయండి. ఒకదాని మీద ఒకటి ఉన్నా కూడా బాగా ఫ్రై అవ్వన్నమాట. క్రిస్పీగా ఉండవు, మెత్తగా ఉంటాయి. ఇందులో కొంతమంది నూపప్పు కూడా వేసుకుంటారు. లాస్ట్లో ఫైనల్ టచ్గా కరివేపాకు కూడా వేసుకుంటారండి. చాలా బాగుంటుంది. తిన్న తర్వాత మీరే చెప్తారు. మెత్తల ఫ్రై అనేది మళ్ళీ చేసుకుంటూ ఉంటారనమాట ఒకసారి తిన్నాక. మేము ఒక రిసెప్షన్కి వెళ్ళినప్పుడు అయితే ఇవి వేశారు. అప్పటి నుంచి అనుకుంటున్నాము ఎప్పుడైనా చేసుకోవాలి అని. పెద్ద కష్టమేం కాదండి, సింపుల్గానే అయిపోతుంది. కాకపోతే ఫిషెస్ కడగడం అనేది కొంచెం టైం తీసుకుంటుంది అంతే. ఫ్రై అవుతున్నప్పుడు దగ్గరే ఉండండి, ఎటు వెళ్ళొద్దు, మాడిపోతాయి. చూసారు కదా, ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇంకొకసారి అటు తిప్పండి చాలు. క్రిస్పీగా మెత్తలు అయితే రెడీ అయిపోయినాయి. చూసారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు నూపప్పు కూడా వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి, కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. ఇవి మెత్తళ్ళు చాలామంది కర్రీ వండుకుంటారండి. బాలంతరాలకి చాలా మంచివి అన్నాను కదా, పాలు కూడా బాగా పడతాయి. 3 నెలలు వచ్చిన తర్వాత బాలంతరాలకి ఎక్కువగా ఇదైతే పెడతారు. చాలా మంచిదండి, హెల్తీ ఫుడ్ కూడా ఇది. ఏదైనా స్నాక్స్ కింద చేసుకోవాలి అనుకుంటే ఇలాంటివి ఈజీగా చేసేసుకోవచ్చు. ఏంటి మెత్తల ఫ్రై ఎలా ఉందో చెప్పు. ఎలా ఉంది? సూపర్. బాగుందా? నిజం చెప్పు. బాగుంది.